మానవులు నిర్మించిన దేవాలయములు భారతదేశంలో అనేకము ఉన్నాయి. దేవతలు నిర్మించిన ఆలయములు కూడా కొన్ని ఉన్నాయని మనము పురాణములలో తెలుసుకుని ఉన్నాము. కానీ దెయ్యములు లేదా ప్రేతగణములు నిర్మించిన ఆలయమును గురించి మీరెప్పుడైనా విన్నారా? అవునండి, నేను అడిగినది మీరు విన్నది రెండో నిజమే. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోనియా అనే చిన్న గ్రామ సమీపంలో ఉన్నది ఈ దేవాలయం. గ్వాలియర్ నుండి కాకన్మఠ్ ఆలయానికి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. మోరేనా మీదుగా ఒక మార్గం ఉంది, మరొకటి మలన్పూర్ ద్వారా. గ్వాలియర్ నుండి మోరేనా మీదుగా కాకన్మఠ్ దేవాలయం మధ్య దూరం దాదాపు 70 కిలోమీటర్లు. ఈ ఆలయం ఇప్పటికీ నిలబడి ఉండడం ఎలా సాధ్యమని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 1015 మరియు 1035 ఏడి మధ్యకాలంలో కచ్చపఘట పాలకుడు కీర్తిరాజు కాకన్మఠ్ ఆలయాన్ని నిర్మించారు. గ్వాలియర్లోని సాస్బాహు ఆలయం వద్ద లభించిన శాసనం సింహపానియాలో నిర్మించిన శివాలయాన్ని నమోదు చేసింది. దీనిని నేడు సిహోనియా అని పిలుస్తారు కాబట్టి ఇదే ఆ ఆలయమని భావించబడుతోంది. 115 అడుగుల పొడవు ఉన్న ఈ ఆలయము ఖజురాహో ఆలయము మాదిరిగానే అనేకమైన చిత్రములను చెక్కబడి ఉంటుంది. పిరమిడ్ వంటి నిర్మాణం ఒక స్తంభాల కారిడార్ను కలిగి ఉంది. ఇది ఒక మధ్య మందిరానికి దారితీస్తుంది. ఆ మందిరములో ఒక అతి పెద్ద శివలింగం ఉంది. ఇదే ఈ ఆలయమును శివాలయమని ధృవీకరిస్తుంది. వాస్తవానికి ఈ ప్రదేశం ఆలయ సముదాయం. ఈ మధ్య ఆలయం చుట్టూ 4 అనుబంధ దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ప్రదేశములో సంభవించిన అనేక భూకంపములకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా ముఖ్య మందిరము మాత్రము చెక్కు చెదరలేదు. ఈ ఆలయ నిర్మాణములో పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించారు. ఎలాంటి కాంక్రీట్ కానీ సున్నము కానీ మరి ఏ ఇతర అతికే పదార్థములను కానీ ఉపయోగించలేదు. రాళ్లను వ్యూహాత్మక స్థానాల్లో ఒకదానిపై ఒకటి ఉంచారు. అటువంటి ఆలయం మొత్తం ఇప్పటికీ నిలబడే ఉంది. ప్రపంచంలో ఇటువంటి దేవాలయము మరొకటి ఉండదు. నేటి కాలములో ఏ ఆధునిక వాస్తుశిల్పి భవన నిర్మాణకారుడు కూడా ఇలాంటి ఆలయాన్ని నిర్మించలేడని నా దృఢమైన విశ్వాసం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఈ ఆలయమునకు చుట్టుపక్కల ఉండే గ్రామములలో నివసించేవారు ఈ ఆలయమును గురించి అత్యంత ఆసక్తికరమైన విషయములను వివరిస్తారు. బయట నుండి ఈ ఆలయమును దర్శించిన వారికి ఈ ఆలయమును ఎవరో హడావిడిగా ఏదో తమకు తోచిన రీతిగా సగము నిర్మాణము చేసి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ దేవాలయమును చూస్తే అది ఏ క్షణములోనైనా పడిపోవచ్చు అనిపిస్తుంది. కానీ 1000 సంవత్సరముల నుండి అది అలాగే నిలిచి ఉన్నదని, అనేకమైన భూకంపములకు తుఫానులకు కూడా చెక్కు చెదరలేదన్న విషయమును మనము మరచిపోకూడదు. ఇంకా 1000 సంవత్సరములు అలాగే ఉన్నా ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఈ ఆలయమును భూతములు ప్రేతగణములు నిర్మించాయని స్థానికుల విశ్వాసం. అందుకు కారణము లేకపోలేదు. ఈ ఆలయ నిర్మాణములో ఉపయోగించిన పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ పరిసర ప్రదేశంలోనే కాదు, మధ్యప్రదేశ్లోనే లభించవట. మరి ఈ రాళ్లను ఎవరు ఎక్కడ నుండి తెచ్చారు? ఏ అతికించే పదార్థము లేకుండా ఒకదానిపై మరొక రాతిని ఉంచి అంత ఎత్తైన ఆలయమును ఎలా నిర్మించారు అనేది ఎవరికి ఊహకు అందని విషయమే.
ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారములో ఉంది. ఈ మందిర నిర్మాణ శైలిని సిమెంటును, సున్నమును మరి ఏ ఇతర అతికే పదార్థములను ఉపయోగించకుండా కేవలము ఒక రాతిపై మరొక రాతిని ఉంచి ఎలా నిర్మించారో, ఇది ఇన్ని వందల సంవత్సరములు ఎలా నిలిచి ఉన్నదో అర్థము కాక ఆశ్చర్యచకితులైన పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ ఆలయమును గురించి పరిసర ప్రాంతములలో నివసించే వారిని విచారించారట. అందుకు వారి సమాధానమును విన్న శాస్త్రవేత్తలు మరింత ఆశ్చర్యమునకు గురి అయ్యారు. ఈ ఆలయమును మానవులు నిర్మించలేదు, భూత ప్రేత గణములు నిర్మించాయి. సాయంత్రము వరకు ఇక్కడ లేని మందిరము ఉదయము సూర్యోదయము అయ్యేటప్పటికీ ఇక్కడ నిలిచి ఉందట. భూతగణములకు పరమేశ్వరుడు ఆరాధ్య దైవం. అందుకే ఆయన వివాహములో కూడా భూత ప్రేత గణములన్నీ కూడా పాలు పంచుకున్నాయి. ఈశ్వరుని సేవించుకొనుటకు తమకొక ఆలయము కావాలని భావించిన భూతగణములు రేపు ఉదయం తెల్లవారక ముందే తనకు గుడి కట్టించుకోవాలని పరమేశ్వరుడు చెప్పినట్లు సమాచారం. పరమేశ్వరుని ఆజ్ఞపై ఒక్క రాత్రిలోనే ఆలయ నిర్మాణము చేయాలని నిర్ణయించుకున్నాయట. ఆ విధముగా రాత్రిపూట ఆలయమును ప్రారంభించి ఉదయమునకు మానవుల అలికిడికి ఈ ఆలయమును అలాగే అసంపూర్తిగా వదిలి వెళ్ళిపోయాయట. పగలు ఈ ఆలయమును దర్శించడానికి వచ్చేవారు కూడా రాత్రి సమయములో ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతారు. ఎవరైనా ఇక్కడ ఉన్న రాళ్లను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే మందిరము కదులుతుంది. అది చూసి వారు భయపడి పారిపోతారు. ఏది ఏమైనా, ఎవరు నిర్మించినా, ఎప్పుడు నిర్మించినా అతికించే ఏ పదార్థమును ఉపయోగించకుండా కేవలము ఒక రాతిపై మరొక రాతిని ఉంచి గురుత్వాకర్షణ సిద్ధాంతముతో నిర్మించబడిన కాకన్మఠ్ ఆలయమును నిర్మించడం మాట అలా ఉంచితే దాని నిర్మాణ రహస్యము కూడా ఎవరికీ అంతుపట్టకుండా నిలిచిపోయిన మహాద్భుతము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ అని టైప్ చేయండి.